సో, లాస్ట్ టైమ్ అక్కడిదాకా చూసాం. ఇప్పుడు ప్రతి డేటా టైప్‌ని ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. సో, ఈ సినారియోని బట్టి మీకు ఆహ్, లైవ్ సినారియోలో సి క్లయింటే ఇస్తాడు. నాకు ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ కావాలి, ఈ పర్టిక్యులర్ డేటా టైప్ కావాలి అని యూజర్ స్టోరీలో డెవాప్స్‌లో గాని, జీరాలో గాని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో, మీరు ఆ ప్రాపర్‌గా డేటా టైప్‌ని క్రియేట్ చేయాల్సుంటది. వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలని. సో, క్రియేట్ చేయాలంటే మనకు తెలిసుండాలి కాబట్టి, సో, ఇవన్నీ చూస్తాం. ఏం క్రియేట్ చేయాలి అనేది వాళ్ళు మనకు డేటా అనేది ఆల్రెడీ ఇస్తారు. సో, హోల్ నంబర్ తీసుకుందాం. సో, జస్ట్ ఆల్ ఫీల్డ్స్ అనేది ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ ఏమైతే సెట్టింగ్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రతి దానికి సేమ్. రిక్వైర్డ్ ఆప్షనల్ అంటే ఆప్షనల్, బిజినెస్ రిక్వైర్డ్ అంటే బిజినెస్ రిక్వైర్డ్, బిజినెస్ రికమెండెడ్ అంటే బిజినెస్ రికమెండెడ్. ఇంకొకటేంటంటే స్కీమా నేమ్. ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మోడిఫై చేయొచ్చు. కానీ స్కీమా నేమ్‌ని మోడిఫై చేయలేం. ఇది ఫిక్స్డ్. అది కూడా చూద్దాం. సో, ఇప్పుడు క్రియేట్ చేసిన హోల్ నంబర్ ఫీల్డే తీసుకుంటే దీనికే కాదు, దేనికైనా గానీ ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత స్కీమా నేమ్ అనేది చేంజ్ అవ్వదు. సో, ఫార్మాట్ చేంజ్ చేయొచ్చు. వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ బిజినెస్ రిక్వైర్డ్ అనేది దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి చేంజ్ చేసుకోవచ్చు. కానీ స్కీమా నేమ్ అనేది లాక్ అయిపోతుంది. వన్స్ క్రియేట్ చేసాము అంటే దాన్నింక చేంజ్ చేయలేం. సో, దీనికి మినిమమ్ వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత డిఫైన్ చేసుకోవచ్చు హోల్ నంబర్. సో, మినిమమ్ వాల్యూ మైనస్ సంథింగ్ నుంచి డిఫైన్ అవుతుంది. మనకు ఇంత అవసరం లేదు. మనకు డైరెక్ట్ 0 నుంచి కావాలి అనుకుంటే ఇక్కడ 0 సెట్ చేసుకుంటాం. ఆ డిఫరెన్స్ కూడా చూస్తాం. సో, హోల్ నంబర్ నెక్స్ట్ డెసిమల్. సో, డెసిమల్‌కి కూడా ఎక్కడి నుంచి మినిమమ్ వాల్యూ అంటే ఆ ఫీల్డ్‌లో ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు ఎంటర్ చేయొచ్చు అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఇక్కడి నుంచి వద్దు. నాకు 0 నుంచి మాత్రమే యూజర్స్ ఎంటర్ చేయాలి అని ఒక రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి. జస్ట్ మినిమమ్ వాల్యూ వచ్చేసి ఇదంతా తీసేసి 0 ఇస్తాం. అప్పుడు యూజర్స్ 0 నుంచి ఈ వాల్యూ వరకు మాత్రమే ఎంటర్ చేసుకోగలుగుతారు వాల్యూస్. లేదు నాకు ప్రీవియస్‌గా సంథింగ్ -100 నుంచి కూడా ఎంటర్ చేయాలి. 1000 నుంచి ఎంటర్ చేయాలి. అంటే మినిమమ్ వాల్యూ -1000 ఇచ్చారంటే -1000 నుంచి ఈ వాల్యూ వరకి. లేదా నాకు -100 నుంచి 100 వరకే కావాలి. సో, ఇలా మీరు మాక్సిమం వాల్యూ, మినిమమ్ వాల్యూ మోడిఫై చేసుకోవచ్చు నంబర్ ఫీల్డ్‌కి. ఇది డెసిమల్ ఫీల్డ్ కాబట్టి డెసిమల్స్. ఎన్ని డెసిమల్స్ వరకు మీరు డేటా చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు డెసిమల్ ప్లేసెస్ వచ్చి 2 వచ్చింది కాబట్టి డాట్ తర్వాత 2 ప్లేసెస్ వస్తది. ఇప్పుడు 3 ఇచ్చారంటే డాట్ తర్వాత 3 ప్లేసెస్ వస్తది. అలా ఇది డిఫైన్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు 3 పెట్టాం. చూద్దాం ఎలా వస్తదనేది. నెక్స్ట్ ఫ్లోట్. సో, ఫ్లోట్ బై డిఫాల్ట్ 0 ఉంది. దీన్ని ఎప్పుడైనా ఇలా ఫ్లోట్‌కి, డెసిమల్‌కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. నెక్స్ట్ లాంగ్వేజ్ కోడ్ ఇది యూజ్ చేయం. డ్యూరేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే టైమింగ్స్‌కి ఇన్ని మినిట్స్ అని వచ్చేదాని కోసం డ్యూరేషన్‌ని యూజ్ చేస్తాం. డ్యూరేషన్
సో, మెయిన్‌గా ఏంటంటే ఇంటర్వ్యూలో గాని క్వెషన్ అడిగినప్పుడు డేటా టైప్స్ ఏంటివి అంటే, మనం ఇవి చెప్తే సరిపోతుంది. దీని ఇన్‌బిల్ట్‌గా ఉండే సబ్ ఆప్షన్స్ చెప్పక్కర్లేదు. సో, టెక్స్ట్, నంబర్, డేట్ అండ్ టైమ్, లుకప్, చాయిస్, కరెన్సీ, ఆటో నంబర్, ఫైల్. ఇవి చెప్తే డేటా టైప్స్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ అన్నప్పుడు ఇవి చెప్తే సరిపోతుంది. దీని ఇన్‌బిల్ట్ అంటే సబ్ ఆప్షన్స్‌ని చెప్పక్కర్లేదు. ఒకవేళ సబ్ ఆప్షన్స్ దీనికేమున్నాయి అని అడిగినప్పుడు మనం ఇవి చెప్పాల్సుంటుంది. లేకపోతే ఓన్లీ డేటా టైప్స్ ఏంటివి అన్నప్పుడు ఈ మెయిన్ ఆప్షన్స్ చెప్తే సరిపోతుంది. సో, ఫ్లోట్, డ్యూరేషన్, టైమ్ జోన్. సో, ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన టేబుల్స్‌ని, ఫీల్డ్స్‌ని ఫార్మ్‌లో యాడ్ చేసి ఎలా వస్తదో చూద్దాం. మెయిన్ ఫార్మ్. సో, ఫార్మ్స్ నేనింకా చెప్పలేదు. జస్ట్ ఫీల్డ్స్‌ని చూపియడానికి ఒక ఫార్మ్‌ని డిజైన్ చేస్తున్నాను అంతే. ఓకే. సేవ్ అండ్ పబ్లిష్. పబ్లిష్, రిఫ్రెష్. సో, ఇప్పుడు హోల్ నంబర్ చూసామంటే, మనం హోల్ నంబర్‌కి ఏమిచ్చాం? మైనస్ సమ్ వాల్యూ నుంచి మాక్సిమం వాల్యూ ప్లస్ సమ్ వాల్యూ వరకు తీసుకుంటది. సో, -100 ఇలా తీసుకుంటది. ఇప్పుడు నాకు మైనస్ నుంచి వద్దు. కస్టమర్ నాకు ఈ పర్టిక్యులర్ ఫీల్డ్‌ని 0 నుంచి మాత్రమే ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ 0 పెట్టారంటే అంతే. మళ్ళా సేవ్ అండ్ పబ్లిష్. సో, ఇప్పుడు -100 కూడా ఎంటర్ చేయగలిగాం. ఇప్పుడు అక్కడ 0 ఇచ్చాం కాబట్టి మినిమమ్ వాల్యూ 0 నుంచి మాత్రమే ఎంటర్ చేయగలుగుతాం. -100 అనేది తీసుకోదు. పబ్లిష్డ్, రిఫ్రెష్. సో, ఇలాంటివేవన్నా సెట్టింగ్స్ చేయాలి అన్నప్పుడు ఈ ఫీచర్స్ అనేది తెలిసుండాలి. ఏ ఏ దానికి ఏ నుంచి ఏ వాల్యూ మనం సెట్ చేయగలుగుతాం. దానికి కోడింగ్ రాయకుండా డైరెక్ట్ ఇక్కడ సెట్ చేయొచ్చు. ఇంటిజర్ ప్రొవైడెడ్ ఔట్ ఆఫ్ ది రేంజ్. సో, అలా ఎర్రర్ త్రో చేస్తదన్నట్టు. ఫ్లోట్‌కి, ఇంటిజర్‌కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు టైమ్ జోన్. టైమ్ జోన్ అనేది చూసారా? అంటే మనం ఏ టైమ్ జోన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ ఇండియానా, యూఎస్ఏనా, జర్మనా. సో, ఆ టైమ్ జోన్ లిస్ట్ మొత్తం అవైలబుల్ ఉంటుంది. ఇది ఎక్కడైనా యూసేజ్ ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ డేటా టైప్‌ని యూజ్ చేసుకుంటాం. మనది చెన్నై, కోల్కతా. సో, దీన్ని ఇలా యూజ్ చేసుకుంటాం. డ్యూరేషన్. డ్యూరేషన్ అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం వెదర్ ఇట్ ఈస్ 1 మినిటా, 15 మినిట్స్, 30 మినిట్స్ ఇలాంటి ఒక ఆప్షన్ కావాలి అన్నప్పుడు డ్యూరేషన్ డేటా టైప్‌ని తీసుకుంటాం. సో, డెసిమల్. ఇప్పుడు జస్ట్ నేను 1 ఇచ్చాను. కానీ 1.000 వచ్చింది. ఎందుకొచ్చింది అంటే, మనం ఆ పర్టిక్యులర్ 1కి 3 ప్రిసిషన్ డెసిమల్ ఇచ్చాం. డెసిమల్‌లోకెళ్తే ప్రిఫి
సఫిక్స్ డెసిమల్ ప్లేసెస్ 3 ఇచ్చాం. అందుకనేసి ఏ వాల్యూ ఎంటర్ చేసినా గానీ 1 పాయింట్ అప్ టు 3 డిజిట్స్ వరకే వస్తది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దాన్ని 3 రిమూవ్ చేసి జస్ట్ 1 ఇచ్చామనుకోండి. లేదా 0 ఇచ్చామనుకోండి. ఇప్పుడు 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ అప్ టు డెసిమల్ తర్వాత 1 వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. సో, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే యాక్చువల్‌గా డేటా 2 ఫీల్డ్స్ కాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఇక్కడ స్టోర్ చేశామనుకోండి. లెట్స్ సే 10/3 ఏసామంటే 3.3333 అలా వస్తూ ఉంటుంది. కానీ మనకిక్కడ 3.3 అనే చూపిస్తది. కానీ బ్యాక్ ఎండ్ దీని స్టోరేజ్‌లో మాత్రం 3.3333 అలా స్టోర్ అయ్యి ఉంటుంది. కానీ మనకు చూపెట్టడం మాత్రం 3.3 అని మాత్రమే చూపిస్తుంది. అంటే దాని రియల్ వాల్యూ డేటావర్స్‌లో అంటే స్టోరేజ్‌లో అలాగే స్టోర్ అవుతుంది. 3333 అలాగే. కానీ మనకు ఫ్రంట్ ఎండ్‌లో చూపియడం మాత్రం మనం ఎట్లా అయితే సెట్టింగ్స్ చేసుకుంటామో అలా చూపిస్తుంది. సో, ఇప్పుడు 1.0 సో, ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కావాలి అనేసి. సో, ఇది. ఇవి నంబర్ కాలమ్స్. సో, నెక్స్ట్ డేట్ అండ్ టైమ్. డేట్ అండ్ టైమ్‌లో మనకు 2నే ఉన్నాయి. డేట్ అండ్ టైమ్ 2 తీసుకుంటుంది లేదా డేట్ ఓన్లీ. సో, ఇది చూద్దాం. సో, ఇంకొకటేంటంటే టైమ్ జోన్ అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. ఇది ఒకసారి సెట్ చేసాము అంటే తర్వాత చేంజ్ చేయలేం. అంటే డేట్ అండ్ టైమ్ ఎలా తీసుకోవాలి? యూజర్ లోకల్ తీసుకోవాలా? లేకపోతే టైమ్ జోన్ ఇండిపెండెంట్. మనకు ఈ ఎన్విరాన్మెంట్‌కి ఏ టైమ్ జోన్ అయితే సెట్ చేసి ఉంటుందో ఆ టైమ్ జోన్ తీసుకోవాలనా? లేకపోతే లాగ్డ్ ఇన్ యూజర్ ఏ రీజియన్‌లో ఉన్నాడో ఆ టైమ్ జోన్ తీసుకోవాలనా? దాన్ని బేస్ చేసుకొని డేట్ అండ్ టైమ్‌ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం. ఇది ఒక్కసారి సెట్ చేసాము అంటే తర్వాత మోడిఫై చేయనీకి అవ్వదు. ఓన్లీ వన్స్ ఇట్ ఈస్ అవైలబుల్. సో, డేట్ అండ్ టైమ్. నెక్స్ట్ డేట్ ఓన్లీ. డేటా టైప్ వచ్చి డేట్ ఓన్లీ. దాని ఫార్మాట్ వచ్చేసి మనకు 2 ఫార్మాట్స్ ఉంటాయి. డేట్ అండ్ టైమ్, డేట్ ఓన్లీ. మనం డేట్ ఓన్లీ తీసుకున్నాం. సో, ఇప్పుడు ఫార్మ్‌లోకెళ్ళేసి మళ్ళీ ఆ 2 ఫీల్డ్స్‌ని సెట్ చేద్దాం. మీరు డిజైన్ చేసేటప్పుడు ఏదన్నా ఒక ఫీల్డ్ మిస్ అయింది అంటే మళ్ళీ ప్రతిసారి బ్యాక్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడే మీకు న్యూ టేబుల్ కాలమ్ అని ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తే కాలమ్ క్రియేషన్ ఆప్షన్ వచ్చేస్తది. సో, హలో! డేట్ అండ్ టైమ్. హలో! చెప్పండి. అది మనకు డీటెయిల్స్ అన్నీ ముందే ఇచ్చేస్తారా? అంటే ఎట్లా క్రియేట్ జేయాలి? ఆ ఇన్ఫర్మేషన్ అంతా? ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏ ఫీల్డ్ క్రియేట్ చేయాలి? ఫీల్డ్ నేమ్ ఇస్తారు మీకే. ఫీల్డ్ డేటా ఓకే. టైప్ ఇచ్చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ మీ కస్టమర్ నుంచి కానీ, లేకపోతే మీ బిఏ నుంచి కానీ ఆల్రెడీ వచ్చేస్తాయి. ఇవి హ్మ్. మనం డిఫైన్ చేయం. రిక్వైర్మెంట్ బేస్ బట్టి మనకు యూజర్ స్టోరీలో ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. అది ఇందాక టైమ్ జోన్‌లో యూజర్ ప్లస్ ఇంకొకటేదో అన్నారు గదా! అది సో, కూడా అది ఒకవేళ ఒకటి వాళ్ళు ఇస్తారు. ఇవ్వకపోయినా మనం క్రియేట్ చేసేటప్పుడు మనం అడగాల్సి ఉంటుంది. ఇది ఏది ఓకే. యూజర్ జోన్ ఇవ్వాలా? లేకపోతే టైమ్ జోన్ డిపెండెంట్ ఇవ్వాలా అనేసి. కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరనమాట. ఓకే బ్రో. వాళ్ళు జస్ట్ డేటా టైప్ మెన్షన్ చేస్తారు. సబ్ డేటా టైప్స్ కొన్ని వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు కస్టమర్‌కి. సో, ఏంటంటే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి, సో, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలని మనం అడగాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. అంతే. ఓకే. ఇప్పుడు డేట్ అండ్ టైమ్ చూసారంటే సో, ఇలా వస్తుంది. డేట్ అండ్ టైమ్ ఆల్సో. 24 అవర్స్ టైమ్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు డేట్ ఓన్లీ అన్నప్పుడు
ఓన్లీ డేట్ పిక్కర్ మాత్రమే వస్తుంది. సో ఇది డేట్ అండ్ టైం, డేట్ ఓన్లీ. ఇప్పుడు డేట్ అండ్ టైం అయిపోయింది. నెక్స్ట్ లుకప్. లుకప్ అనేది చెప్పాను కదా, ఒక రిలేషన్షిప్ క్రియేట్. దీన్ని 2 విధాలుగా క్రియేట్ చేయొచ్చు. దీన్ని లాస్ట్లో చెప్తాను. చాయిస్. చాయిస్ అంటే ఆప్షన్ సెట్. సో చాయిస్, ఇది చాయిస్ అంటే ఏంటి అంటే మనకు డ్రాప్ డౌన్ ఆప్షన్స్ వస్తాయి కదా, ఆ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకునే దానికి ఈ పర్టికులర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అయితే డ్రాప్ డౌన్లో ఏమేమి ఆప్షన్స్ రావాలి అనేదాన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. అది చూసారంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సింక్ విత్ గ్లోబల్ చాయిస్, ఎస్ అని ఇచ్చామంటే, అంటే ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఒక్కసారి క్రియేట్ చేసామంటే దీన్ని అక్రాస్ మెనీ ప్లేసెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ ఇచ్చేసి ఒక ఆప్షన్ సెట్ క్రియేట్ చేసామంటే ఈ ఆప్షన్ సెట్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, వేరే టేబుల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ పర్టికులర్ ఆప్షన్స్ ఇంకెక్కడ ఫర్దర్ ఫ్యూచర్లో రావు అన్నప్పుడు నో ఇచ్చేసి కస్టమ్గా ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. చాయిస్ 1, చాయిస్ 2. సో ఇలాగా ఎన్ని ఆప్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ అనేటివి ఏంటంటే కోడింగ్లో మనం ఈ వాల్యూస్ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఈ పర్టికులర్ చాయిస్లో ఈ ఫీల్డ్ ఈ వాల్యూతో మనకు ఒక సినారియో ఉంది. ఈ వాల్యూ చాయిస్ 1 అయితే సమ్ XYZ లాజిక్ రాయాలి. అప్పుడు నువ్వు వాల్యూ ఫెచ్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది వస్తుంది. చాయిస్ 1 అని రాదు, ఈ వాల్యూ అనేది వస్తుంది మీకు కోడింగ్లో అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ ఇదైనప్పుడు సమ్ XYZ ఏదో లాజిక్ రాస్తుంది. లేదా ఈ పర్టికులర్ ఫీల్డ్ని, ఈ పర్టికులర్ చాయిస్ని, ఈ వాల్యూని హైడ్ చేయాలి అనుకుంటున్నారు కోడింగ్ ద్వారా సమ్ XYZ లాజిక్లో. ఇఫ్ సమ్ లాజిక్ ఎక్స్ అయితే నాకు చాయిస్ 1 అనే ఆప్షన్ కనిపించకూడదు. డేటావర్స్లో ఉంటుంది కానీ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో ఇది కనిపించకూడదు. అంటే ఒక స్క్రిప్ట్ రాస్తాం, అప్పుడు కూడా మనకు ఈ వాల్యూ యూజ్ అవుతుంది. సో మనకు ప్రతి టేబుల్కి, ప్రతి ఫీల్డ్కి స్కీమా నేమ్ ఎలాగో ఆప్షన్ సెట్స్కి వాటి వాల్యూస్ అలాగే కోడింగ్లో యూజ్ చేస్తాం ఈ వాల్యూస్ని. సో దీన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా అలా వస్తుంది. మీరు కావాలనుకుంటే జస్ట్ 1, 2, 3 అలా కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ చాయిసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ డిఫాల్ట్ చాయిస్. డిఫాల్ట్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ నన్ను ఇచ్చారనుకోండి అది బ్లాంక్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. సేమ్ మనకు 2 చాయిసెస్ ఉంటాయి, సింగిల్ సెలెక్షన్ చాయిస్, మల్టీ సెలెక్షన్ చాయిస్. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది సింగిల్ సెలెక్షన్ చాయిస్. ఇప్పుడు మల్టీ సెలెక్షన్ చాయిస్ చూద్దాం ఎలా క్రియేట్ చేద్దాం. సేమ్ చాయిస్, చాయిస్. సో సింగిల్ సెలెక్షన్కి మల్టీ సెలెక్షన్కి ఓన్లీ తేడా ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని చెక్ చేసాము అంటే బాక్స్, ఇది మల్టీ సెలెక్షన్ అవుతుంది. ఇది అన్చెక్ చేసామంటే సింగిల్ సెలెక్షన్ అవుతుంది. సో బిఫోర్ మనం దీన్ని అన్చెక్ చేసాం కాబట్టి సింగిల్ సెలెక్షన్, ఇప్పుడు చెక్ చేస్తున్నాం ఇది మల్టీ సెలెక్షన్. సో ఈ ఆప్షన్స్ అనేటివి సేమ్. మనకు గ్లోబల్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చా అంటే, సో అది ఎలాగో కూడా ఒకసారి గ్లోబల్ ఆప్షన్ ఇక్కడ చూపిస్తాం. న్యూ చాయిస్, సో లెట్స్ సే సమ్ ఏదో ఆప్షన్ ఇస్తున్నాం. సో గ్లోబల్గా అక్రాస్ ఇది క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాన్ని ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది గ్లోబల్ ఆప్షన్ సెట్. అంటే ఇప్పుడు
మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసినప్పుడు చాయిస్ 1, చాయిస్ 2, చాయిస్ 3 అని మాన్యువల్‌గా టైప్ చేసాం. గ్లోబల్ ఆప్షన్ సెట్‌కి కూడా కార్, బైక్ సంథింగ్ అని క్రియేట్ చేసాం. కానీ నెక్స్ట్ టైమ్ అదే రిక్వైర్మెంట్ వేరే టేబుల్‌లో ఉన్నప్పుడు, వేరే టేబుల్‌లో గానీ, ఇదే టేబుల్‌లో గానీ ఉన్నప్పుడు, మనం దాన్ని మాన్యువల్‌గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ గ్లోబల్ ఆప్షన్ సెట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసున్నాం కాబట్టి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని గ్లోబల్ ఆప్షన్ సెట్ అంటాం. లేదు, నాకు డిఫరెన్స్ ఉన్నాయి చాయిసెస్ అన్నప్పుడు, నో ఇచ్చేసి మాన్యువల్‌గా ప్రతిసారి మనం క్రియేట్ చేసుకోవాల్సుంటుంది. ఇది గ్లోబల్ ఆప్షన్ సెట్‌కి నా నార్మల్ దానికి డిఫరెన్స్. ఇది ఒక్కటి అర్థమైందా? గ్లోబల్ ఆప్షన్‌కి ఎప్పుడు యూజ్ చేస్తాం? అంటే నార్మల్‌గా, మాన్యువల్‌గా ఎప్పుడు క్రియేట్ చేస్తామని ప్రతిదానికి. సో, మాక్సిమం ఏదన్నా రిపీట్ చేయకూడదు, మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయకూడదు అన్నప్పుడు, ఒక్కసారి గ్లోబల్ ఆప్షన్ సెట్‌ని క్రియేట్ చేసి, దాన్ని మల్టిపుల్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నేను గ్లోబల్ ఆప్షన్‌ని యూజ్ చేస్తున్నా. సో, సేవ్. యెస్. మల్టిపుల్ చాయిస్. సో, ఈ చాయిస్ సింగిల్ సెలక్షన్. అంటే, మనం ఈ ఉన్న చాయిస్‌లో నుంచి ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఏదో ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. దీన్ని సింగిల్ సెలక్షన్ చాయిస్ అంటాం. మల్టిపుల్ సెలక్షన్ చాయిస్‌లో మీరు మల్టిపుల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కార్, బైక్, సైకిల్. నీకేదైనా రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. సో, దీన్ని మల్టీ సెలక్షన్ చాయిస్ అంటాం. డిఫరెన్స్ ఎక్కడొచ్చింది క్రియేట్ చేసేటప్పుడు అంటే, ఓన్లీ ఆ చెక్ బాక్స్. సో, మల్టిపుల్ సెలక్షన్‌కి సెలెక్ట్ మల్టిపుల్ చాయిస్ ఈస్ అలౌడ్. ఈ దాన్ని చెక్ చేస్తే దీన్ని మల్టిపుల్ సెలక్షన్ అంటాం. అన్‌చెక్ చేస్తే సింగిల్ సెలక్షన్. వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత దీన్ని మోడిఫై చేయలేం. సో, ఇది సింగిల్ సెలక్షన్, మల్టిపుల్ సెలక్షన్. ఇంకొకటేంటంటే, డిఫాల్ట్ అని చెప్పాను గదా! సో, ఇక్కడ డిఫాల్ట్ చాయిస్ నన్ ఇచ్చాం. సో, డిఫాల్ట్ చాయిస్ నన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, బ్లాంక్ డేటాతో వస్తుంది. ఇప్పుడు చూసారంటే ఏం లేదు, బ్లాంక్ వచ్చేసింది. లేదు, నాకు బై డిఫాల్ట్ సమ్ వాల్యూతో అది పాపులేట్ అవ్వాలి. లేటర్ యూజర్ చేంజ్ చేసుకుంటాడు దాన్ని. అన్నప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఈ ఉన్న చాయిస్‌లో ఒక చాయిస్ ఇవ్వచ్చు. నేను చాయిస్ 1 ఇచ్చా. సో, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చాయిస్‌లో బై డిఫాల్ట్‌గా చాయిస్ 1 అనే ఆప్షన్ వస్తది. దాన్ని నెక్స్ట్ యూజర్ కావాలంటే మోడిఫై చేసుకుంటాడు. లేదు అంటే దాంతోనే కన్సిస్టెంట్ అవుతాం. చాయిస్ బై డిఫాల్ట్ చాయిస్ 1 వచ్చింది. అంటే సమ్ రిక్వైర్మెంట్స్‌లో నాకు డిఫాల్ట్‌గా ఈ వాల్యూ పాపులేట్ అవ్వాలి. లేటర్‌గా కావాలంటే చేంజ్ చేసుకుంటాం అంటారు. అలాంటప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఇస్తాం. డిఫాల్ట్ ఆప్షన్. ఏదైనా ఇయ్యొచ్చు. సో, దీన్ని డిఫాల్ట్ చాయిస్ అంటాం. ఉన్న చాయిస్‌లోంచి ఒక చాయిస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇది సింగిల్ సెలక్షన్ ఆప్షన్ సెట్, మల్టీ సెలక్షన్ ఆప్షన్ సెట్. సో, నెక్స్ట్ చాయిస్‌లో ఇంకొకటుంది. యెస్ ఆర్ నో. దీన్నే బూలియన్ ఫీల్డ్ అంటాం. అంటే దీనికి ఇంకా వేరే ఆప్షన్స్ ఏముండవు. యెస్ ఆర్ నో అంతే. సో, దీని అవుట్‌పుట్ ఎలా వస్తది అంటే, మన ప్రీవియస్ చాయిస్ ఫీల్డ్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందంటే, దాని వాల్యూస్ ఏమైతే ఇచ్చున్నామో 1, 2, 3 అని, ఆ వాల్యూస్ అవుట్‌పుట్‌గా వస్తాయి. బూలియన్ ఫీల్డ్‌కి అవుట్‌పుట్ ఎలా వస్తది అంటే, ట్రూ ఆర్ ఫాల్స్ అవుట్‌పుట్ వస్తది.
అంటే ఇఫ్ మనం యెస్ ఇచ్చామంటే అది ట్రూ అన్నట్టు. నో ఇచ్చామంటే అది ఫాల్స్ అన్నట్టు. మీకు కోడింగ్‌లో రాసేటప్పుడు దీనికి అవుట్‌పుట్‌గా యెస్ ఆర్ నో అనేది వస్తుంది. యెస్ ఆర్ నో. దీన్ని మోడిఫై చేసుకోవచ్చు మీరు కావాలంటే. కానీ కోడింగ్‌లో దీన్ని యెస్ ఆర్ నో అని వస్తుంది. దీని అవుట్‌పుట్ మాత్రం. ఈ వాల్యూస్ మనం మోడిఫై చేయలేం. మీరు కావాలంటే లేబుల్ నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ యెస్ ఆర్ నో వచ్చింది. మీకు రిక్వైర్మెంట్‌ని బట్టి ఏదో మీరు లేబుల్ నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే డిఫాల్ట్ చాయిస్ నో ఉంది. యెస్ ఆర్ నో ఏదైనా సెట్ చేసుకోవచ్చు. దీన్ని బూలియన్ ఫీల్డ్ అంటాం. అంటే కోడింగ్‌లో దీని యూసేజ్ ఎలా వస్తుందంటే, ఇఫ్ యెస్ ఇచ్చామంటే అవుట్‌పుట్ వచ్చేసి ట్రూగా వస్తది. అంటే మనం కోడింగ్‌లో యూజ్ చేసేదానికి. వాల్యూస్‌లో రాదు. 1, 2 అలా రాదు. ట్రూ ఆర్ ఫాల్స్‌లో వస్తది. బూలియన్. దీనికి 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. మల్టిపుల్ ఆప్షన్స్ దీన్ని సెలెక్ట్ చేయలేం. బూలియన్ ఫీల్డ్ యెస్ ఆర్ నో. నో అని ఇచ్చామంటే కోడింగ్‌లో దీని అవుట్‌పుట్ ట్రూ, ట్రూ అని వస్తది. నో అని ఇచ్చామంటే ఫాల్స్ అని వస్తది. సో, దీన్ని ఇంకొక విధంగా కూడా డిజైన్ చేయొచ్చు. టాగిల్ బటన్‌గా కూడా డిజైన్ చేయొచ్చు. అదెలా అంటే ఓన్లీ బూలియన్ ఫీల్డ్స్‌ని టాగిల్ బటన్స్‌గా డిజైన్ చేయొచ్చు. టాగిల్. సో, టాగిల్ అని క్లిక్ చేసి ఇక్కడ టేబుల్ కాలమ్. మనకు ఇక్కడ ఓన్లీ బూలియన్ ఫీల్డ్స్. ఇప్పుడు మనకు మల్టిపుల్ బూలియన్ ఫీల్డ్స్ ఉంటే అందులో ఆల్ బూలియన్ ఫీల్డ్స్ ఇక్కడ చూపిస్తది. మనం ఏ బూలియన్ ఫీల్డ్‌కి టాగిల్‌గా సెట్ చేయాలి అన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫీల్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. డన్. ఇంకోటొచ్చింది. ఇప్పుడు చూసారంటే ఫస్ట్ ఫీల్డ్ మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసాం. అంటే అలాగే ఎలా ఉందో అలాగే పెట్టాం. దాన్ని ఇలా ఆప్షన్‌లో వస్తది. ఒకవేళ నాకు ఆప్షన్‌గా వద్దు, నాకు దీన్ని టాగిల్ అంటాం. ఇలా కావాలి అన్నప్పుడు దాని సెట్టింగ్ అలా చేసుకోవాలి. ప్రెజెంట్ నో ఉంది. యెస్. సో, ఇదొక టైప్ ఆఫ్ సెట్టింగ్ అన్నమాట. ఇది ఓన్లీ బూలియన్ ఫీల్డ్స్‌కి మాత్రమే వర్కౌట్ అవుతది. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనకి ఇది కావాలి, ఈ ఫీల్డ్ కావాలంటే ఇది పెట్టొచ్చు. లేకపోతే ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు. సో, దాని కాంపోనెంట్ ఇక్కడ ఉంటుంది. ఇన్‌పుట్‌లో టాగిల్. నెక్స్ట్, నెక్స్ట్. ఇంకోటి కరెన్సీ. కరెన్సీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా మనీ ఎంటర్ చేయాలి అన్నప్పుడు కరెన్సీ ఫీల్డ్‌ని యూజ్ చేస్తాం. సో, అక్కడ బై డిఫాల్ట్‌గా మనం ఏ రీజియన్‌లో ఉంటామో ఆ సింబల్ గూడా వస్తది.
సో, కరెన్సీ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూసారంటే నేను 100 ఇచ్చాను. కానీ దాని ముందర సింబల్ కూడా వచ్చింది. రూపీ సింబల్. రూపీ సింబల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన టెనెంట్ మన ఈ ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే క్రియేట్ చేసాం ఇండియాలో క్రియేట్ చేసాం కాబట్టి రూపీస్ వచ్చింది. మీరు వేరే కంట్రీతో టెనెంట్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఆ పర్టికులర్ సింబల్ వస్తుంది. సో ఏదైనా రూపీస్తో డీల్ చేసేటప్పుడు కరెన్సీ అనే ఒక డేటా టైప్ యూస్ చేసి ఆ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఆటో నెంబర్. సో ఆటో నెంబర్ అంటే ఆ, ఏదైనా రికార్డ్కి మనం ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ కొన్ని స్టాండర్డ్ ఆటో నెంబర్స్ అనేది ఇచ్చున్నారు ఫార్మాట్స్. ఆ ఫార్మాట్స్ కాకుండా కస్టమర్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే మనం ప్లగిన్లో అంటే కోడింగ్లో దాన్ని అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ డిఫైన్ చేయొచ్చు 4. ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్ట్రింగ్ యాజ్ ఎ ప్రిఫిక్స్ అన్నప్పుడు మనం ర్యాండమ్గా ఏదైనా ప్రిఫిక్స్ ఇచ్చుకోవచ్చు. అంటే జస్ట్ ఇప్పుడు మనం ట్రాన్సాక్షనల్ డేటా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్ అని పెట్టుకుందాం, టీఆర్ఏ అని పెట్టుకుందాం. నెక్స్ట్ టీఆర్ఏ మ్యాక్సిమం నెంబర్ వచ్చి 4 డిజిట్స్. అంటే మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే టీఆర్ఏ -1001 ఫస్ట్ రికార్డ్ ఇలా వస్తుంది, సెకండ్ రికార్డ్ ఇలా వస్తుంది, థర్డ్ రికార్డ్ ఇలా, ఇంకా కంటిన్యూయేషన్ అలా వెళ్తూ ఉంటుంది. లేదు నాకు ప్రిఫిక్స్ వేరేది కావాలి, సంథింగ్ ఏది పెట్టుకుంటే ఆ ప్రిఫిక్స్తో 4 డిజిట్స్తో ఈ వాల్యూ వస్తుంది. సీడెడ్ వాల్యూ 1000 ఇచ్చారు కాబట్టి అలా వస్తుంది. లేదు ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూతో స్టార్ట్ అవుతుంది. సో ఇదొక ఆటో నెంబర్. ఇంకొక ఆటో నెంబర్ టైప్ ఏంటంటే డేట్ ప్రిఫిక్స్. అంటే ప్రిఫిక్స్గా మనం ఇప్పుడు టీఆర్ఏ అని ఇచ్చాం కదా, అక్కడ డేట్ వస్తుంది, కరెంట్ డేట్ వస్తుంది. సో డేట్ హైఫన్ సీడెడ్ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ. ఇది ఒక ఆటో నెంబర్. నెక్స్ట్ కస్టమ్. ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి మనం ఫార్ములా ద్వారా ఇక్కడ ఒక ఫార్ములా ఇవ్వచ్చు, అంటే ఎలా రావాలి అనేసి. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ ఆటో నెంబర్ టైప్స్ ఉన్నాయి. సో లెట్స్ నేను ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి, ఒకటి స్ట్రింగ్తో చేస్తున్నాను 4 డిజిట్స్, మనకు కావాలనుకుంటే 5 డిజిట్స్ పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి. సేవ్. మ్యాక్సిమం కస్టమర్ ఈ రిక్వైర్మెంట్తో ఉండడు. సో ఇది బేసిక్గా ఇచ్చారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక స్మాల్ కోడ్ రాసి ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఆటో నెంబర్ని సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఆటో నెంబర్ జస్ట్ రికార్డ్, ఫస్ట్ రికార్డ్. సో ఇప్పుడు ఇది సేవ్ చేయగానే ఆటో నెంబర్ అనేది ఫిల్ అవుతుంది. ట్రాన్స్ 100. నెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేస్తే 001. ఇంకోటి క్రియేట్ చేస్తే 002. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఆటో నెంబర్ అంటారు. ఇది స్టాండర్డ్ ఆటో నెంబర్. ఇది కాదు వేరే రిక్వైర్మెంట్ ఉంది, కస్టమ్ రిక్వైర్మెంట్ అన్నప్పుడు ఇంకా కోడింగ్ వేయాల్సి ఉంటుంది. సో ఇది ఆటో నెంబర్. నెక్స్ట్ ఫైల్ అప్లోడ్. మనం ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ అప్లోడ్ చేయడానికి ఇది యూస్ చేస్తాం. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఫైల్ లేదా ఇమేజ్. ఫైల్ పెట్టుకుంటే ఫస్ట్
నేను 10, 11 గట్ల వస్తా. ఏది అన్నీ వేసుకో, ఏం పని లేదు. నీ ఎంతసేపు, నేను ఒక 2 నిమిషాలు పోయి వస్తా అంతే. నేను పోయి వచ్చేదే అంతే, ఎందుకు వేసుకో మళ్ళీ సాయంత్రం లేట్ అవుతారులే వచ్చేటప్పుడు. వేసుకో ఎందుకు, నాకు పోయి అట్టనే స్వైప్ చేసి వచ్చేదే కదా. సో ఇది పబ్లిష్. సో ఇది ఇమేజ్ ఫైల్. సో ఇమేజ్ అప్లోడ్కి ఇమేజ్ టైప్ తీసుకుంటాం, ఫైల్ అప్లోడ్కి ఫైల్ టైప్ తీసుకుంటాం, అది ఏదైనా కావచ్చు. సో ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ 2 టైప్ ఇలా తీసుకుంటాం. సో ఇవి ఫుల్ డేటా టైప్స్. ఒక్క డేటా టైప్ మిస్ అయిందంటే లుక్అప్. లుక్అప్ అంటే ఏంటి అంటే 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, దాన్ని లుక్అప్ అంటాం. సో మళ్ళీ అడిగి వెళ్తే నేను రిలేషన్షిప్ అని చెప్పాను. సో మనకు 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. 1 to n రిలేషన్షిప్, n to 1 రిలేషన్షిప్, n to n రిలేషన్షిప్. అంటే ఏంటి అంటే 1 to n రిలేషన్షిప్ అంటే ఒక సింపుల్ టర్మ్లో ఏంటంటే ఒక స్కూల్కి మల్టిపుల్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. ఇక్కడ 1 అనేది స్కూల్, n అనేది స్టూడెంట్స్. అంటే ఒక స్కూల్కి స్కూల్ అనేది పేరెంట్ అన్నట్లు, చైల్డ్ అనేది స్టూడెంట్స్ అన్నట్లు. ఒక స్కూల్కి n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు, అంటే మల్టిపుల్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. సో దాన్ని 1 to n రిలేషన్షిప్ అంటాం. అలాగే ఇక్కడ దాన్ని రివర్స్ తీసుకున్నాం అనుకోండి, మల్టిపుల్ స్టూడెంట్స్ ఒక స్కూల్కి వెళ్తూ ఉంటారు, దాన్ని n to 1 రిలేషన్షిప్. అంటే 1 to nకి ఆపోజిట్ n to 1 రిలేషన్షిప్. ఒక స్కూల్కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నట్లే మల్టిపుల్ స్టూడెంట్స్కి ఒక స్కూల్ ఉంది, దాన్ని n to 1 రిలేషన్షిప్ అంటాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఒక 1 to n రిలేషన్షిప్ ఒక 2 టేబుల్స్ మధ్య క్రియేట్ చేసామనుకోండి, ఒక లుక్అప్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్సాక్షనల్ టేబుల్లోకి వెళ్తే కాలమ్స్. సో మనం డైరెక్ట్గా లుక్అప్ కాలం అయినా క్రియేట్ చేయొచ్చు. డైరెక్ట్ ఇక్కడ లుక్అప్ సెలెక్ట్ చేసుకునేసి లుక్అప్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా నేను చెప్పినట్టు రిలేషన్షిప్స్. సో ఇక్కడ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో రిలేషన్షిప్ క్రియేట్ చేసినా కానీ లుక్అప్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది ఎలాగా అంటే ఇప్పుడు కాలమ్స్లోకి వెళ్ళి మీరు చూసారంటే డేటా టైప్తో లుక్అప్ అనేది ఇది ఉంది, ఇది బై డిఫాల్ట్గా వచ్చిన రికార్డ్స్. సో ఇప్పుడు మనం ఒక రిలేషన్షిప్ని క్రియేట్ చేద్దాం, 1 to n రిలేషన్షిప్ ఆర్ n to 1 రిలేషన్షిప్. ఇప్పుడు 1 to many అనేది 1 to n రిలేషన్షిప్, మెనీ టు 1 అనేది n to 1 రిలేషన్షిప్. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు 1 to n క్రియేట్ చేద్దాం అంటే ట్రాన్సాక్షనల్ టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి 1 to n రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ డిఫైన్ చేస్తాను ఇప్పుడు ట్రాన్సాక్షనల్ టేబుల్ అనేది 1, నెక్స్ట్ ఏ టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ టేబుల్ అనేది n అవుతుంది. ఓకే. సో యూజువల్గా ట్రాన్సాక్షనల్ టేబుల్ ఇది ఇలా పెట్టుకున్నామంటే మాస్టర్ టేబుల్ నుంచి 1 to n రిలేషన్షిప్ని క్రియేట్ చేద్దాం, ఎందుకంటే యూజువల్గా అది ప్రాసెస్. రిలేషన్షిప్స్ 1 to many అంటే ఇక్కడ మాస్టర్ టేబుల్ అనేది ఒక స్కూల్ లెక్క, ట్రాన్సాక్షనల్ టేబుల్ అనేది ఒక స్టూడెంట్స్ లెక్క. ఒక్క మాస్టర్ టేబుల్కి మల్టిపుల్, ఈ మాస్టర్ టేబుల్ని మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకోసం ఆ రిక్వైర్మెంట్ని బట్టి నేను 1 to n రిలేషన్షిప్ మాస్టర్ టేబుల్ నుంచి క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ట్రాన్సాక్షనల్ టేబుల్ తీసుకుందాం. ట్రాన్సాక్షనల్ టేబుల్ ఇది మన టేబుల్. సో మాస్టర్ టేబుల్ అనేది 1, ట్రాన్సాక్షనల్ టేబుల్ అనేది n. లుక్అప్ డిస్ప్లే కాలం అంటే లుక్అప్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాను కదా, ఆ ఫీల్డ్ ఏ నేమ్తో క్రియేట్ అవ్వాలి
అనేదానికి ఇది డిస్ప్లే నేమ్. జస్ట్ మనకు ఐడియా కోసం లుక్అప్ ఫీల్డ్ అని పెట్టుకుందాం నమ్. సో రిక్వైర్మెంట్, వెదర్ ఈ ఫీల్డ్ రిక్వైర్మెంటా బిజినెస్ రిక్వైర్డ్, ఇది నార్మల్ ఇంకా. సో దీన్నే 1 to n రిలేషన్షిప్ అంటాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మాస్టర్ టేబుల్కి ట్రాన్సాక్షనల్ టేబుల్కి మధ్య ఒక రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఒక లుక్అప్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఏదైతే టేబుల్ ఎన్ అని యూజ్ చేస్తున్నామో అక్కడ లుక్అప్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. టేబుల్ 1లో క్రియేట్ అవ్వదు. టేబుల్ ఎన్ని ఏదైతే కన్సిడర్ చేస్తామో అక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మాస్టర్ టేబుల్ అనేది ఇక్కడ డిఫైన్ చేసినట్టు ఇది 1 to n రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇది 1, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది n. సో nth టేబుల్లో ఈ లుక్అప్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే మనం ట్రాన్సాక్షనల్ టేబుల్ నుంచి క్రియేట్ చేసామనుకోండి, ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇక్కడ n అని ఉంటుంది, ఇది 1 అవుతుంది. అప్పుడు అది చూపిస్తాం. మాస్టర్ టేబుల్ నుంచి 1 to n రిలేషన్షిప్ క్రియేట్ చేసిన, ట్రాన్సాక్షనల్ టేబుల్ నుంచి n to 1 రిలేషన్షిప్ క్రియేట్ చేసిన, రెండు ఒకటే. ఎలా అంటే ఒక స్కూల్కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటే అది 1 to n. అదే రివర్స్, మల్టిపుల్ స్టూడెంట్స్కి ఒక స్కూల్ ఉంది అన్నప్పుడు దాన్ని జస్ట్ మనం స్టేట్మెంటే ఆల్టర్ చేసామంతే. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు 1 to n అవుతుంది, స్టూడెంట్స్ నుంచి వచ్చినప్పుడు n to 1 వస్తుంది. అలాగే మాస్టర్ టేబుల్ నుంచి వచ్చినప్పుడు 1 to n అంటాం, అదే ట్రాన్సాక్షనల్ టేబుల్ నుంచి వచ్చినప్పుడు n to 1 అంటాం. సో ట్రాన్సాక్షనల్ టేబుల్లోకి వెళ్తే, రిలేషన్షిప్లోకి వెళ్తే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మెనీ టు 1 తీసుకుంటాం. సో ఇక్కడ స్టార్ అనేది ఏంటంటే మెనీ. ఇక్కడ 1 వచ్చింది, ఇంతకుముందు ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ స్టార్ వచ్చింది, అంటే అప్పుడు 1 to n చేస్తున్నాం. ఇప్పుడు మెనీ టు 1 చేస్తాము. సో అక్కడి నుంచి 1 to n రిలేషన్షిప్ క్రియేట్ చేసిన, ఇక్కడి నుంచి మెనీ టు 1 రిలేషన్షిప్ క్రియేట్ చేసిన, రెండు సేమ్. సో నేను వేరే టేబుల్ నుంచి మాస్టర్ టేబుల్లో రిలేషన్షిప్ క్రియేట్ చేస్తే ట్రాన్సాక్షనల్ టేబుల్లో లుక్అప్ ఫీల్డ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. సో మాస్టర్ టేబుల్ నుంచి 1 to n చేస్తాం. 1 to n, n అనేది ట్రాన్సాక్షనల్ టేబుల్. సో లుక్అప్ ఫీల్డ్ ఏ నేమ్తో క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది రిలేషన్షిప్ నేమ్. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసిన, ఒక ఫీల్డ్ క్రియేట్ చేసిన, దానికంటూ ఒక స్కీమా నేమ్ క్రియేట్ అవుతుంది కదా, అంటే ఒక యూనిక్ నేమ్ క్రియేట్ అవుతుంది కదా. అలాగే ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేసినా కానీ ఒక యూనిక్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది కోడింగ్లో యూజ్ చేస్తాం. ప్రతి యూనిక్ నేమ్ని మనం కోడింగ్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఒక రిలేషన్షిప్కి ఇది యూనిక్ నేమ్. దీనికి కావాలంటే మీరు మోడిఫై చేసుకోవచ్చు క్రియేట్ చేసే ముందు. వన్స్ క్రియేటెడ్ ఇట్ కెనాట్ బి అప్డేటెడ్. సో ఈ రిలేషన్షిప్స్ నేను మళ్ళీ రిలేషన్షిప్స్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు జస్ట్ లుక్అప్ కోసం ఎన్ని విధాలుగా లుక్అప్ క్రియేట్ చేయొచ్చు అనే టాపిక్ మీద నేను జస్ట్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాను అంతే. రిలేషన్షిప్ టాపిక్ వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది, మాస్టర్ టేబుల్లో రిలేషన్షిప్ క్రియేట్ చేసినాం. సో మనం ఇప్పుడు ట్రాన్సాక్షనల్ టేబుల్లోకి వెళ్తే ఇక్కడ మనకి లుక్అప్ కాలం అనేది క్రియేట్ అయి ఉంటుంది. చూసారా, లుక్అప్ ఫీల్డ్ మనం ఈ నేమ్తోనే కదా ఫీల్డ్ క్రియేట్ చేసాం. సో ఈ ఫీల్డ్ అనేది ట్రాన్సాక్షనల్ టేబుల్లో క్రియేట్ అయింది. సో అర్థమైందా? లుక్అప్ అంటే ఏంటి అంటే 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్. సో ఇది ఎలా డిస్ప్లే అవుతుంది ఫామ్ మీద అది కూడా చూద్దాం. లేదు నాకు రిలేషన్షిప్ ద్వారా వద్దు అంటే నేను డైరెక్ట్గా క్రియేట్ చేయాలనుకుంటే నువ్వు ఏ టేబుల్లో లుక్అప్ కావాలో ఆ టేబుల్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా ఇక్కడ డేటా టైప్ వచ్చి లుక్అప్ సెలెక్ట్ చేసుకో, సింపుల్. ఇది ఆ లుక్అప్ ఫీల్డ్ యొక్క స్కీమా నేమ్. ఇది
రిలేషన్‌షిప్ నేమ్. ఇప్పుడు అక్కడ మనం క్రియేట్ చేసినప్పుడు ఎలాగైతే రిలేషన్‌షిప్ నేమ్ వచ్చిందో, లుకప్ క్రియేట్ చేసేటప్పుడు కూడా రిలేషన్‌షిప్ నేమ్ అనేది ఉంటుంది. సో, ఇది రిలేషన్‌షిప్ యూనిక్ నేమ్. ఇది ఫీల్డ్ యొక్క యూనిక్ నేమ్. రెండిటికి డిఫరెన్స్ అర్థమైందా? ఇది ఫీల్డ్ యొక్క యూనిక్ నేమ్. ఇది రిలేషన్‌షిప్ యొక్క యూనిక్ నేమ్. ఇప్పుడు మనం లుకప్ క్రియేట్ చేస్తే రిలేషన్‌షిప్ క్రియేట్ అవుతది. లేదా రిలేషన్‌షిప్ క్రియేట్ చేస్తే లుకప్ క్రియేట్ అవుతది. సో, ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ ఏమడుగుతారు అంటే 1-n రిలేషన్‌షిప్ క్రియేట్ చేసినప్పుడు లుకప్ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ అవుతది? 1లో క్రియేట్ అవుతదా? nలో క్రియేట్ అవుతది? అది క్వెషన్ ఉంటుంది. వాళ్ళు ఆల్టర్ చేస్తారు క్వెషన్. n-1లో చేసినప్పుడు ఏమవుతదని ఇలా అడగకపోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు టేబుల్స్ చెప్తారు. అకౌంట్ ఒక టేబుల్ ఉంది. కాంటాక్ట్ ఒక టేబుల్ ఉంది. అకౌంట్ నుంచి కాంటాక్ట్‌కి 1-n రిలేషన్‌షిప్ చేస్తున్నా. అకౌంట్ అనేది 1, కాంటాక్ట్ అనేది n. లుకప్ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ అవుతది అంటారు. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం లుకప్ ఎక్కడ క్రియేట్ అవుతది? ఎవరైనా చెప్పగలుగుతారా? అకౌంట్ టు కాంటాక్ట్ 1-n రిలేషన్‌షిప్ క్రియేట్ చేసినప్పుడు లుకప్ ఫీల్డ్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతది? ఎవరైనా చెప్పగలుగుతారా? సో, ఎప్పుడైనా లుకప్ అనేది nth టేబుల్‌లో క్రియేట్ అవుతది. n అని ఏ టేబుల్‌నైతే కన్సిడర్ చేస్తామో ఆ టేబుల్‌లో క్రియేట్ అవుతది. సో, లుకప్ క్రియేట్ చేస్తున్నాం. లుకప్ నేమ్ ఇచ్చాం. ఏ టేబుల్‌తో మనకు రిలేషన్ కావాలి. సో, ఆ టేబుల్‌ని తీసుకుంటాం. సో, నేనిప్పుడు అకౌంట్ టేబుల్ తీసుకుంటున్నా. సో, నువ్వు ఏ టేబుల్‌తో అయినా రిలేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇవి ఎలా ఉంటాయి చూద్దాం. సో, ఫస్ట్ లుకప్ టేబుల్ ఇలా ఉంటుంది. అంటే ఏంటంటే వీటిని రెఫరెన్సింగ్‌గా ఇప్పుడు లుకప్ ఫీల్డ్ 1 అనేది మనం మాస్టర్ టేబుల్‌తో రిలేషన్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మాస్టర్ టేబుల్‌లో ఏమేమైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ ఇక్కడొస్తాయి. సెలెక్ట్ చేసుకునేదానికి. సో, సెకండ్ లుకప్ 1 అనే టేబుల్ నేను అకౌంట్‌తో రిలేషన్ క్రియేట్ చేసిన. సో, అంటే ఇక్కడ అకౌంట్ రిలేటెడ్ సంబంధించిన అకౌంట్స్ ఒస్తాయి. సో, ఇప్పుడు నేను అకౌంట్స్‌లోకెళ్తే ఇక్కడ ఏమేమైతే రికార్డ్స్ ఉంటాయో నాకు యాక్సెస్‌గా. సో, ఇవన్నీ అకౌంట్స్ ఉన్నాయి గదా! సో, ఈ అకౌంట్స్‌ని నాకు ఇక్కడ నేను రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తాయి. సో, అకౌంట్ 1, అకౌంట్ 3, అకౌంట్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అకౌంట్ 8కి అకౌంట్ 8 అనేది పేరెంట్ రికార్డ్. మనం క్రియేట్ చేసే ట్రాన్సాక్షనల్ టేబుల్ చైల్డ్ రికార్డ్ అన్నట్టు. ఓకే. దీన్ని లుకప్ అంటాం. ఇక్కడి నుంచి మళ్ళా ఆ అకౌంట్ టేబుల్‌కి నావిగేట్ అవుతది. దాన్ని క్లిక్ చేయగానే. సో, ఇది రెఫరెన్స్ టేబుల్ ఇది. లుకప్ అనేది రెఫరెన్స్. సో, ఇక్కడ మనకు ఏ రికార్డ్ నుంచి కావాలా అనేది ఆ రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. దీని ద్వారా మళ్ళా ముందు లాజిక్స్ బిల్డ్ చేస్తారు. సో, లుకప్ అంటే ఒక్క టేబుల్ నుంచి ఇంకొక టేబుల్‌కి రిలేషన్‌షిప్ క్రియేట్ చేయడం. సో, ఇవి డేటా టైప్స్. ఫుల్ డేటా టైప్స్ ఇవి. సో, ఇప్పటి చెప్పినంత వరకి డేటా టైప్స్‌లో ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంక్లూడింగ్ లుకప్. డౌట్ ఉంటే చెప్పండి. నేను మళ్ళీ ఆ పర్టిక్యులర్ డేటా టైప్‌ని నేను చెప్తాను.
ఇది రియల్ హలో టైమ్‌లో గూడా సేమ్ ఇట్లానే చేయాల్సి సేమ్ ఉంటుందా? 100% రియల్ టైంకి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. నేను అందుకే దీంట్లోనే చెప్తున్నా. బయట అందరూ క్లాసిక్ వర్షన్‌లో చెప్తారు. ఓకే. క్లాసిక్ వర్షన్ అంటే ఏంటంటే అది కూడా చూపిస్తాను చూడండి. ఓల్డ్ యూఐ ఒకటుంది. ఫోర్స్ క్లాసిక్ అని ఇక్కడ ఒకటి ఇచ్చామంటే సంథింగ్ నాకు ఆ హ్మ్. యూఆర్ఎల్ లేదు నా దగ్గర. సో ఓల్డ్ మెథడ్ ఒకటి ఉంది ఫోర్స్ క్లాసిక్ అని. అది ఎవరు యూస్ చేయట్లేదు కానీ బయట ఆ మెథడే చెప్తున్నారు. కాకపోతే లైవ్‌లో క్లయింట్ ఇలాగే యూజ్ చేస్తాడు. మీరు బిల్డ్ చేయాల్సిన మెథడ్ కూడా ఇదే. ఇది పవర్ యాప్స్. దీన్ని పవర్ యాప్స్ అంటాం. మనం బిల్డ్ చేసే ఏదైతే స్క్రీన్ ఉందో దీన్ని పవర్ యాప్స్ అంటాం. ఇది లేటెస్ట్ వర్షన్. ఇ ఇ ఇవి క్రియేట్ చేసి మనము ఐ మీన్ యూజర్స్‌కి వాటికి ఇస్తామా యాస్ పర్ వాట్ రిక్వైర్‌మెంట్? అవును. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇది ఫ్రంట్ ఎండ్ వీటిని టేబుల్స్ అంటాం. ఇవి ఫీల్డ్స్, ఫార్మ్స్ ఇవన్నీ అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ డిజైన్ చేస్తాం. ఓకే. ఇంకా ఏదైనా ఇది స్టాండర్డ్ డిజైన్ అన్నమాట. స్టాండర్డ్ డిజైన్‌తో కాని కొన్ని వాటిని మనం కోడింగ్ ద్వారా డిజైన్ చేస్తాం. సో ఫస్ట్ మనం స్టాండర్డ్ ఏంటో తెలుసుకుంటే ఓకే. రిక్వైర్మెంట్‌ని మనం స్టాండర్డ్‌లో చేయొచ్చా? లేకపోతే కోడింగ్ ద్వారా చేయాలా అనేది మనకు తెలుస్తది. సో దానికి ఫస్ట్ ఫుల్ అప్లికేషన్‌లో ఉండే ఫీచర్స్ అన్నీ తెలుసుకోవాలి. ఓకే. ఇది ఇంకా మనం స్టాండర్డ్‌లోనే ఉన్నాం. ఇంకా కోడింగ్ లెవెల్‌కి వెళ్ళలేదు. ఇంకా అది వెళ్ళాలంటే ఇంకా 1 మంత్ టైం పడుతుంది. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో తెలుసుకోవాల్సినటివి. హుహు. అప్ టు నౌ ఏంటంటే టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం? టేబుల్స్‌లో ఏమేం టైప్స్ ఉన్నాయి? హ్మ్. ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫీల్డ్స్‌లో ఏమేం డేటా టైప్స్ ఉన్నాయి? ఇదే మనం చూసింది ఈ వీక్ మొత్తానికి. హ్మ్. ఈ ఇంకా మనం ఫార్మ్ డిజైన్స్ ఉన్నాయి. రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. కీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఒక పర్టిక్యులర్ ఒక టేబుల్‌లో చూసుకున్నామంటే ఇప్పుడు మనం కాలమ్స్ అంటే ఫీల్డ్స్, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇది మాత్రమే చూసాం. ఇంకా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. కీస్ ఉన్నాయి. ఫార్మ్స్ ఉన్నాయి. వ్యూస్ ఉన్నాయి. చార్ట్స్, డాష్‌బోర్డ్స్, బిజినెస్ రూల్స్ ఇవన్నీ ప్రతి టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. ఇది ఓకే. కాకుండా ఇంకా అడ్మినిస్ట్రేటివ్ సెట్టింగ్స్ అని వేరే ఉన్నాయి. అవి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇంకా చానా ఉన్నాయి. మనం ఇంకా వెరీ స్టార్టింగ్‌లోనే ఉన్నాం. సో అందుకనే నేను టైమ్ టు టైమ్ జాయిన్ అయితే కొంచెం టైం కలిసొస్తుంది. మార్నింగ్ టైం కొంచెం అర్థమవుతుంది అని చెప్తుంటాను. ఓకే. 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 ఇప్పటివరకు మనం చూసింది చాలా జస్ట్ 1% అంతే. టేబుల్స్, కాలమ్స్ అంతే. ఇంకా చానా హ్మ్. ఉంది. సో అవన్నీ కవర్ చేయాలంటే అందుకే టైంకి జాయిన్ అయితే ఆ 1 ½ అవర్‌లో ఏదైతే ఉంటుందో కొంచెం కవర్ చేయనీకి ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇది ఇవాల్టికి డేటా టైప్స్. ఫీల్డ్స్ క్రియేషన్, టేబుల్స్ క్రియేషన్, ఆ డేటా టైప్స్. ఈ టాపిక్స్‌లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇవి లేదు అంటే ఓకే. నెక్స్ట్ ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తాం. డైరెక్ట్ అప్లికేషన్‌లోకి ఎందుకు వెళ్తున్నాం అంటే అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడే మనం ఈ ఫార్మ్స్ డిజైన్ చేయడం కూడా చూద్దాం. వ్యూస్ డిజైన్ చేయడం ఇవన్నీ ఒక మైనర్ అప్లికేషన్ మనం బిల్డ్ చేసామంటే సో అందులో పాటుగా ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక చిన్న హ్మ్. అప్లికేషన్ సమ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఒక మైనర్ 2, 3 టేబుల్స్ లింకేజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అప్లికేషన్‌ని బిల్డ్ చేద్దాం. సో అప్పుడు రిమైనింగ్ టాపిక్స్ వస్తే మీకు లైవ్ సినారియోస్ ఎలా ఉంటుంది మొత్తం చెప్తాను. కాకపోతే ప్రెజెంట్ మీకు టేబుల్స్, డేటా టైప్స్ ఇవి అర్థమైతే నెక్స్ట్ టాపిక్స్ అంత ఉండదు. ఇవి మెయిన్. బిజినెస్ యూనిట్, సెక్యూరిటీ రోల్స్, టేబుల్స్, కాలమ్స్ ఫస్ట్ ఇవి వెరీ బేసిక్. తర్వాతవి అవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి నెక్స్ట్ ఉన్నవి. సో ఇప్పటి వరకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. నేను మళ్ళీ అయినా చెప్తా. ఈ రిమైనింగ్ 20 మినిట్స్, 15 మినిట్స్. హ్మ్.
మనము లుకప్ ఎంత టేబుల్ అన్నది కదా, ఇండైరెక్ట్ గా రెఫరెన్స్ టేబుల్ కి క్రియేట్ అవుతుంది అని కూడా చెప్పొచ్చా? రెఫరెన్స్ టేబుల్ కి క్రియేట్ అవ్వదు. రెఫరెన్స్ టేబుల్ అంటే మనం మాస్టర్ ఏదైతే 1th టేబుల్ ని రెఫరెన్స్ టేబుల్ అంటాం. nth ఓకే టేబుల్ ని రెఫరెన్స్ అనం. 1th టేబుల్ ని రెఫరెన్స్ గా nth టేబుల్లో యూజ్ చేస్తాం. ఓకే ఓకే అంటే అర్థం. ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు ఏ స్కూల్ కి సంబంధించిన వాడు అని చెప్పాలంటే ఆ డేటా మనకు స్టూడెంట్ ప్రొఫైల్లో ఉండాలి కదా. సో ఆ స్టూడెంట్ ప్రొఫైల్లో ఆ స్కూల్ యొక్క డీటెయిల్ ఫిల్ చేయడానికి లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయనుకోండి. ఆ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఓకే ఈ స్టూడెంట్ ఈ స్కూల్కి సంబంధించిన వాడు అని చెప్పడానికి ఆ రెఫరెన్స్ ఆ మాస్టర్ టేబుల్ ఆ స్కూల్ యొక్క రెఫరెన్స్ని స్టూడెంట్తో లింక్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ స్టూడెంట్ ఈ స్కూల్కి సంబంధించిన వాడు అనేసి. సో ఎంత ఎనీ టైం nth రికార్డ్లో అంటే nth టేబుల్లో లుకప్ క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే అర్థం. అది ఇంకా డీటెయిల్గా ప్రాజెక్ట్ ఒక మినీ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు అది ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే డేటా టైప్స్, అది ఒక డేటా టైప్స్, దాన్ని ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు, ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దానికి నేను రిలేషన్షిప్ని కూడా తీసుకోవాల్సి వచ్చింది. అది ఓకే. సో ఇవాళకి డేటా టైప్స్తో కంప్లీట్ అయిపోయింది. టుమారో ఒక మైనర్ అప్లికేషన్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఒక అప్లికేషన్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సేల్స్ హబ్ అనేది ఒక యాప్. ఇది సేల్స్కి రిలేటెడ్. అంటే నేను ఇంకా ఈ సేల్స్ హబ్ అంటే ఏంటి అని ఓవర్వ్యూ ఫుల్ చెప్పలేదు, ఓన్లీ డెమో క్లాస్లోనే చెప్పాను. సేల్స్ హబ్ అంటే ఏంటి, ఫీల్డ్ సర్వీస్ ఏంటి, సో ఇలా మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి. అలాగే మనం మన ఓన్ అప్లికేషన్ని బిల్డ్ చేసుకున్నాం ఒక ప్రాసెస్తో. అప్పుడు మనకి ఫుల్ ఈ టెక్నాలజీలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా నేను ఈ ఓవర్వ్యూ చెప్తాను, ఈ యాప్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఈ యాప్ ఫ్లో ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, దాని సెట్టింగ్స్ అవన్నీ చెప్తాను. సో ఫస్ట్ మనకు సెట్టింగ్స్ తెలిసి ఉండాలి. సో దాని గురించి ఇది. సో ఇలాగా సేల్స్ హబ్ అని కాకుండా మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేద్దాం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేసి. సో ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని వస్తుంది, ఇక్కడ మన యాప్ కనిపిస్తుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాప్. సో దాన్ని మనం బిల్డ్ చేద్దాం రేపటి నుంచి. అది చేయాలి అంటే ఫస్ట్ రేపటి నుంచి అంటే మండే నుంచి, రేపు ఓన్లీ నేను ఎవరికి ఏమర్థమైంది లేకపోతే ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసిన సెషన్స్లో ఏమైనా ఉంటే అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను రేపటి సాటర్డే సెషన్లో. ఓకే. సో ఎవ్రీ వీక్ ఆ వీక్